నమస్కారం. భక్తిమాల టీవీ ప్రేక్షకులందరికీ మనఃపూర్వక శుభాభినందనలతో హృదయపూర్వక నమస్సుమాంజలి. మీ గ్రహబలం కార్యక్రమానికి ఘన స్వాగతం. చాలా కాలం నుంచి అనుకుంటున్నారు మీరు, భక్తిమాల టీవీ కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు ప్రసారం అవుతాయి, ప్రారంభం ఎప్పుడు అవుతాయి. అనేక మంది ఎన్ని రకాలైన మెయిల్స్ పంపుతున్నారంటే, ఫోన్స్ చేస్తున్నారంటే చెప్పలేనటువంటిది. ఇది నగ్న సత్యం, అక్షర సత్యం. ఇంతకాలానికి మీరు కోరుకున్నటువంటి రీతిలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగానే భక్తిమాల టీవీ కార్యక్రమాలు ప్రసారం కాబోతున్నాయి, సిద్ధం కాబోతున్నాయి. ఇక్కడ ఒక్క విషయాన్ని మాత్రం ప్రతి ప్రేక్షకుడు గమనించాలి. మీ ఇంట్లో ఒక టీవీ ఉన్నదనుకోండి, ఆ టీవీలో ఒక జ్యోతిష్య కార్యక్రమం కావచ్చు, ఒక వంట వార్పు కావచ్చు, లేదా ఒక ప్రవచనం కావచ్చు, లేదా ఒక సందేహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు. కార్యక్రమం ఏదైనా ఆ టీవీ ప్రోగ్రాము భారత కాలమాన ప్రకారం ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి అని ముందే డిక్లేర్ చేస్తారు. ఖచ్చితంగా ఆ సమయానికి మీరు ఇంట్లో ఉండి మీ టీవీలో ఆ ప్రోగ్రామ్ని చూసుకోవాలి. ఆ సమయానికి మీరు లేకపోతే ఇంకా ఆ కార్యక్రమాన్ని మిస్ అయినట్టే. చాలామంది ఈ జ్యోతిష్య కార్యక్రమాలని చూడాలనుకున్నటువంటి సమయంలో ప్రభుత్వం వారు కొన్ని రకమైన నిర్ణయాలు తీసుకున్న కారణంగా, విద్యుత్ సరఫరాలో అంతరాయాలంటూ వస్తున్న కారణంగా కూడా టీవీ కార్యక్రమాలే ఉదయ సమయాల్లో చూడలేకపోతున్నారు. ఇది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనేనా లేక అన్ని రాష్ట్రాల్లోనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. కనుక ఇలాంటి సమయంలో భక్తిమాల టీవీ లైవ్ టెలికాస్ట్ కార్యక్రమాన్ని కనుక ప్రసారం చేస్తే రెండు లోపాలు ఉన్నాయి. మొదటి లోపం ఏమిటంటే, ఆ సమయానికి మీరు మీ పనుల్లో నిమగ్నమై ఉంటే ఆ కార్యక్రమాన్ని చూడలేకపోతారు. అది మీకు వచ్చేటువంటి ప్రధానమైనటువంటి డిసడ్వాంటేజ్. ఇక రెండవది ఏమిటి, మీ శ్రీవారిని ఆఫీస్ పంపాలి, లేకపోతే పిల్లల్ని కాన్వెంట్ స్కూల్ పంపించాలి. మామయ్య గారు కానీ, అత్తయ్య గారు కానీ, మీ తల్లిదండ్రులు కానీ, పెద్దవారు ఎంతోమంది ఉంటారు, వారికి సేవలు కూడా అందిస్తూ ఉండాలి. ఆ సమయానికి టీవీ దగ్గర కూర్చోవాలి. ఇది ఒక్కొక్కసారి చాలా కష్టసాధ్యమైనటువంటి పని. కరెంటు ఉన్నా లేకున్నా వారికి సేవల్ని చేస్తుండాలి. పైగా ఒకవైపు చెవిని అటువైపు పంపించేసి ఆలకించినప్పటికి కూడా ఏదైనా ఒక డెమాన్స్ట్రేట్ చేసేటువంటి సందర్భాల్లో తప్పకుండా ఆ టీవీ వైపే చూడాల్సిన సందర్భం ఉంటుంది. చాలామంది ప్రేక్షకులు ఇటీవల కాలంలో దాదాపు 2-3 సంవత్సరాల నుంచి నేను గమనించాను, ఎంతోమంది వేలాది ఉత్తరాలు రాశారు. సమయం ఉదయ సమయం కాకుండా మాకు మధ్యాహ్న సమయం అయితే బాగుండండి, లేదా చాలామంది రాత్రి సమయం స్థిమితంగా ఉంటాం కదండి, మా శ్రీవారు ఉంటారు, మా తాతయ్య గారు ఉంటారు, బామ్మ ఉంటారు, వారు కూడా ఆఫీస్ నుంచి వస్తారు, మా తాతయ్య గారు ఇంకా రిటైర్ కాలేదు, మా పిల్లలు వస్తారు, అందరూ కలిసి చక్కగా కార్యక్రమం చూడాలి అని అనుకుంటున్నాం. దయచేసి రాత్రి 7-8 గంటలకు ప్రసారం చేయండి కార్యక్రమాలు అని ఎన్నో ఉత్తరాలు నేనే చదివాను. కానీ ఇది సాధ్యమయ్యే పనేనా? అసాధ్యం. కనుక ఇలాంటి అసాధ్యాలను సుసాధ్యాలు చేయాలనేటువంటి ఒక తపనతోనే మీ అందరి యొక్క ఆదరాభమాన్ని పంచుకున్నటువంటి శ్రీనివాస గార్గే అనేటువంటి ఈ సిద్ధాంతి ఒక భక్తిమాల.web టీవీని ప్రారంభించాలని అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాను. ఇక దీంట్లో ముందుగా మీకు చెప్పవలసినటువంటి విషయం ఒకటి ఉంది. అనేక కార్యక్రమాలు గతంలో నేను ఎన్నో వాగ్దానాలు చేస్తూ వచ్చాను. ఫలాని కార్యక్రమాల్లో ఫలాని చెప్పబోతున్నానని. కొన్ని చెప్పడం జరిగింది, కొన్ని చెప్పలేకపోయినాను. ఆ విషయాలన్నీ కూడా మీకు అందరికీ తెలుసు. ఈ భక్తిమాల టీవీ అనేటువంటిది ఏ ఒక్కరికి కూడా పోటీ కానే కాదు. మరొక్క మారు తెలియజేస్తున్నాను, భక్తిమాల టీవీలో వచ్చేటువంటి కార్యక్రమాలు కానీ, భక్తిమాల టీవీ కానీ ఏ ఒక్కరికి పోటీ కానే కాదు, మాకు మేమే సాటి. కనుక మాకు మేమే సాటిగా, మేమెవరికి పోటీ కాదని మరొక్కసారి తెలియజేస్తున్నాను. ఉదయం 6 గంటల నుంచి రెండవ రోజు ఉదయం 6 గంటల దాకా
ఎన్నో రకమైన కార్యక్రమాలు టీవీలో వస్తుంటాయి. ఉదయం నుంచి ప్రార్థనా గీతాలతో కార్యక్రమాలు ప్రారంభమవుతుంటాయి పలు టీవీలలో. అలాగే ఆ ప్రార్థనా కార్యక్రమం తర్వాత స్తోత్రాలు, ఆ తర్వాత అనేక రకమైనటువంటి దైవీ దేవతలకు ఎలాంటి నివేదనలు చేస్తుండాలి, అలాగే జ్యోతిష కార్యక్రమాలు, సందేహాలకు సంబంధించిన కార్యక్రమాలు, ప్రవచనాలు, ఇలాంటివన్నీ కూడా ప్రస్తుత రోజుల్లో ఉంటూ ఉన్నాయి. కానీ ఇన్ని కార్యక్రమాలు ప్రత్యేకంగా ఒక్కో సమయానికి ఒక కార్యక్రమం అంటూ వస్తూ ఉంటుంది. మీ ఇంట్లో అనేక మంది ఉంటారు. ఒకరు ప్రత్యేకంగా వంట వార్పు లాంటివి చూడాలనుకుంటారు, ఒకరు ప్రవచనాలు చూడాలనుకుంటారు, ఒకరు స్తోత్ర సంబంధమైనటువంటి స్తోత్రాలను చూడాలనుకుంటారు, ఒకరు జ్యోతిష కార్యక్రమాలు చూడాలనుకుంటారు, మరొకరు చర్చా కార్యక్రమం చూడాలనుకుంటారు. వీరందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం అంటే ఆయా సమయాలలో వారు ఎక్కడో ఒక చోట ఉంటూ జరుగుతుంది. కానీ భక్తిమాల టీవీ కార్యక్రమాలు అలా ప్రసారం కానే కావు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ప్రత్యేకంగా భక్తిమాల టీవీలో కొన్ని ప్రసారాలు కంటిన్యూస్గా ప్రోగ్రాం తర్వాత అదే ప్రోగ్రాం రిపీట్ అవుతూ ఉంటుంది 24 గంటల పాటు. మీరు జ్యోతిష కార్యక్రమాన్ని చూడాలనుకుంటారా? జ్యోతిష కార్యక్రమాన్ని క్లిక్ చేయండి. మీ పనులన్నీ పూర్తి కానివ్వండి. మీ పిల్లల్ని కాన్వెంట్ స్కూల్ పంపండి, మీ శ్రీవారిని ఆఫీస్ పంపండి, మీ పూజాకార్యం నిర్వహించండి. మీ తాతయ్యలు గారు, అమ్మమ్మలు, బామ్మలు అందరూ పెద్దవారు, వారందరికీ సేవలన్నీ కూడా అందించండి. స్థిమితంగా కూర్చోండి. అప్పుడే నెట్ ఆన్ చేయండి. మరొక్క మాట కూడా ఉంది. ప్రస్తుత రోజుల్లో ఇతర దేశాల్లో అయితే కార్యక్రమాలన్నీ కూడా సిస్టమ్స్లో చూసుకుంటుంటారు కనుక అక్కడ ఉండేటువంటి స్పీడ్ ఏమిటంటే చాలా స్పీడ్గా ఉంటుంది కనుక లైవ్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కడ బఫరింగ్ కాకుండా, ఎక్కడ ఆగకుండా చాలా వేగవంతంగా వస్తుంటాయి. కానీ మన భారతదేశంలో ఉండేటువంటి కొన్ని రకాల నెట్వర్క్స్ తప్ప చాలా నెట్వర్క్స్ స్పీడ్ చాలా తక్కువ. ఒక అరగంట ప్రోగ్రాం మనం చూడాలంటే అది ఆగి వస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో లైవ్ టెలికాస్ట్ ప్రోగ్రాం అనేది ఒక్కోసారి మీరు మిస్ అవుతుంటారు. కనుక మీరు ఏం చేస్తారు అంటే దిగులు చెందాల్సిన అవసరం లేదు. అయ్యో ప్రోగ్రాం వెళ్ళిపోతుందేమని, లైవ్ టెలికాస్ట్ ఎలా అని. లైవ్ టెలికాస్ట్ ఏ కార్యక్రమం అయితే చేస్తామో అదే కార్యక్రమం రికార్డ్ చేసి ఆ కార్యక్రమం తర్వాతని ఆ ప్రోగ్రాం మళ్ళా రిపీట్ వేస్తూ ఉంటాం. ఉదాహరణకి మీ గ్రహబలం కార్యక్రమమే ఉన్నదనుకుందాం. మీ గ్రహబలం కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది. లైవ్ టెలికాస్ట్ జరిగిన తర్వాత కొన్ని క్షణాలు జరిగిన తర్వాత ఆ కార్యక్రమాన్ని తిరిగి రికార్డెడ్గా పునఃప్రసారం చేస్తూ ఉంటాం. ఎంతవరకు 24 గంటలు అదే కార్యక్రమం రిపీట్ అవుతూ ఉంటుంది. మరి అదే కార్యక్రమం రిపీట్ అవుతూ ఉంటే మరి జ్యోతిష ప్రవచనాలు ఎట్లా, వేదాంత సంబంధ విషయాలకు సంబంధించినటువంటి సందేహాలు ఉంటాయి, ఇవి ఎలా అని మీరు ఊహించవచ్చు. కనుక భక్తిమాల .tvలో మీరు క్లిక్ చేసిన తర్వాత పైన పెద్ద టీవీ అంటూ ఒకటి కనబడుతుంది. దాని తర్వాత చిన్న టీవీలు అంటూ మరికొన్ని కనబడుతుంటాయి. ఒక్కొక్క టీవీలో ఒక్కొక్క కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఒక దాంట్లో సందేహాలకు సంబంధించింది, ఒక దాంట్లో చర్చలకు సంబంధించింది, ఒక దాంట్లో జ్యోతిషానికి సంబంధించింది, మరొక దానికి సంబంధించింది, మరొక దాంట్లో ప్రవచనానికి సంబంధించినవి, అలా ఒక్కో కేటగిరీ అంటూ ఉంటుంది. ఈ కేటగిరీలు ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు 24 గంటల పాటు జరుగుతూ ఉంటుంది. ముందు మీరు చూస్తారు, మీరు జ్యోతిష కార్యక్రమం కాగానే వెళ్ళిపోతారు. తర్వాత మీ శ్రీవారికి ఏ కార్యక్రమం ఇష్టం అనుకుంటే ఆ కార్యక్రమం స్థిమితంగా చూస్తారు. రాత్రికి ఇంటికి రాగానే మీ శ్రీవారితో కానీ మీ శ్రీమతి గారిని ముచ్చరించుకుంటూ తిరిగి మరొక్కసారి ఆ కార్యక్రమాన్ని చూడాలనుకుంటేనే ఇది సాధ్యం అవుతుంది. అయ్యో ఈరోజు మేము చూడలేకపోయినామండి, కార్యక్రమాన్ని మిస్ అయిపోయినామే, కనీసం 24 గంటల పాటు మీరు రన్ చేసినప్పటికి కూడా మేము చూడలేకపోయినామే, తర్వాత ఎలా అని కొంతమంది అనుకుంటుంటారు. ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం అంతకంటలేదు, బెంగపడవద్దు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల దాకా భక్తిమాల .tvలో ప్రసారమయ్యే మీ గ్రహబలం కార్యక్రమం తిరిగి 24 గంటల తర్వాత అదే కార్యక్రమం grahbhoomi.blogspot.comలో సేవ్ చేయబడుతుంది. కనుక అక్కడ మరలా తిరిగి ఆ క్లిప్పింగ్ చూసుకోవడానికి ఎన్నో రకమైనటువంటి వసతులు ఉన్నాయి. కనుక ఆ వసతుల్ని మీరు పూర్తిగా ఇప్పటిదాకా వినియోగించుకుంటారు. గ్రహబలం కార్యక్రమంలో కేవలం జ్యోతిష సంబంధమైనటువంటి వివరాలు మాత్రమే చెప్పడం ఉంటుందా, లేక ప్రేక్షకులు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు కూడా ఉంటాయా అనేటువంటి అనుమానం కూడా చాలామందికి వస్తూ ఉంటుంది. ఉంటాయండి, తప్పకుండా ఉంటాయి. కానీ ఎప్పటి నుంచి ఉంటాయి అంటే మరి దసరా నవరాత్రులు రాబోతున్నాయి కదా, ఆ దసరా నవరాత్రుల నుంచి ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా కేవలం అరగంట మాత్రమే కాదు, అరగంటలో
నేనేం చెప్పాలా, మీరే వినాలా, ఫోన్ కాల్స్ ఏమిటి, వారికి సమాధానం ఏమిటి? కనీసం ప్రతిరోజు కూడా ఒక గంట కార్యక్రమం ఉంటే చక్కగా ఉంటుంది. ఫోన్ కాల్స్ కోసం కొన్ని నిమిషాలంటూ ప్రతిరోజు కేటాయిద్దాం. ఒక ఫోన్ కాల్ తీసుకోవటం, వారితో ముచ్చరించడం, మీరు లైన్లోనే ఉండండి, మరొకరు వస్తున్నారు, లేదా ఒక కాలర్తో మాట్లాడిన తర్వాత నేను మీకు చెప్తానంటుంటే ఒక్కొక్కసారి మీరు సహనం కూడా కోల్పోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక ఇకపైన అలా కాకుండా దసరా నవరాత్రుల నుంచి ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలలో ప్రసారం కాబోతున్నాయి. వాటితో పాటు మీ గ్రహబలం కార్యక్రమం కూడా ప్రతిరోజు దాదాపు ఒక గంట సేపు ఉంటుందన్నమాట. ఈ గంట సేపట్లో ఫోన్ ఇన్ కార్యక్రమాలు కూడా ఉంటుంటాయి. కొంత భాగం అంటే 20 నుంచి 25 నిమిషాల వరకు మాత్రం ఫోన్ ద్వారా కొంతమందిని వారి యొక్క సమస్యలు ఏమిటో తెలుసుకొని వారికి తగిన పరిష్కారాలు అందించడం, ఆ తర్వాత జ్యోతిష సంబంధమైనటువంటి వివరాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ దేశంలో, ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు ఉంటుంటాయి, ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కలిపితే ఒక సమస్య, 2 సమస్యల, వేల సమస్యల, లక్షల సమస్యల, కోటి సమస్యల, శతకోటి సమస్యలు అంటూ ఉన్నాయి. మరి ఇన్ని శతకోటి సమస్యలకి అనంతకోటి ఉపాయాలు ఉన్నాయి. అనంతకోటి ఉపాయాలని తెలుసుకోవాల్సిన అవసరం మీకుంది. కనుక ఇప్పుడు మీ ఇంటికి దారేటండి అని ఎవరైనా అడిగారనుకోండి, మీరు ఎక్కడున్నారండి? పలానా హోటల్ దగ్గర ఉన్నారా? ఆ హోటల్ దగ్గర నుంచి ఎడమకు వెళ్ళండి, కుడికి రండి, అక్కడ కిల్లీ షాప్ ఉంటుంది, అక్కడి నుంచి నేరుగా రండి, ఒక చెట్టు ఉందా, అక్కడ గుడి ఉందా, దాని పక్కదే మా ఇల్లు. అలా కాకుండా మేము అక్కడ లేవండి, ఫలాని ట్రాక్ దగ్గర ఉన్నామండి, రైల్వే ట్రాక్ దగ్గర. ఓహో, రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నారా? అయితే ఒక పని చేయండి, అక్కడి నుంచి నేరుగా ముందుకు తాపీగా రండి అని రకరకాల అడ్రస్లు అంటూ చెప్తాం. అంటే మీ ఇంటికి రావటానికి ఎన్ని రకాల మార్గాలు అంటూ ఉంటుంటాయో అట్టనే ఒక్కొక్క సమస్యకు కూడా ఎన్నో రకాల పరిష్కారాలు ఉంటాయి. కేవలం మీ గ్రహబలం కార్యక్రమంలో చెప్పేటువంటి ఒక పరిష్కారంతోనే అని మీరు ఎప్పుడు అనుకోకండి. శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలు ఎలా ఉన్నాయో, శతకోటి సమస్యలకు అనంతకోటి పరిష్కారాలు చెప్పబోయే కార్యక్రమమే మీ గ్రహబలం కార్యక్రమం. కనుక ప్రతిరోజు కూడా సావధాన చిత్తులై మీకు తీరుబడిగా ఉన్నటువంటి సమయంలో మాత్రమే క్లిక్ చేయండి. ఆగస్టు 12వ తేదీన భక్తిమాల టీవీ ప్రారంభం జరిగింది. అయితే ఎన్నో రకమైనటువంటి బాలారిష్టాలు ఉంటాయి కనుక అన్ని బాలారిష్టాలు అధిగమిస్తూ కార్యక్రమానికి ప్రారంభం చేస్తున్నాం. అయితే రాబోయేటువంటి దసరా నవరాత్రుల నుంచి విశేషమైనటువంటి దేవీ నవరాత్రుల వైభవాల గురించినటువంటి కార్యక్రమాలను కూడా ప్రసారం చేయబోతున్నాం. ప్రత్యేకంగా కొన్ని ప్రవచనాలు కూడా ఉన్నాయి. ఆ ప్రవచనాలు ఎవరి ప్రవచనం అనేటువంటిది ఏ రోజు అనే ఒక టైం టేబుల్ కూడా మీకు త్వరలో ఇవ్వబోతున్నాం. ఈరోజు టైం టేబుల్ ఏమిటి, రేపటి టైం టేబుల్ ఏమిటి, ఎల్లుండి టైం టేబుల్ ఏమిటి, ఈ వారంలో టైం టేబుల్ ఏమిటి, ఈ మంత్లో టైం టేబుల్ ఏమిటి అనేది ఒక్క నెల ముందు నుంచే మీకు తెలియజేసేటువంటి టీవీ భక్తిమాల.tv. కనుక ప్రతి ఒక్కరికి కావలసిన ప్రతి వివరాలు కూడా మీకు తెలియజేయబోతున్నాం. అంతేకాదండి, మీకు ఎన్నో వాగ్దానాలు చేశాను. అన్ని వాగ్దానాలతో పాటు మరెన్నో వాగ్దానాలు ఇవ్వకుండానే కార్యక్రమాలు ప్రారంభం చేయబోతున్నాం. రాజయోగ పరిహార పట్టిక చాలామంది, ఎంతోమందిని ఆకర్షింపజేసింది. లక్షల మంది రాజయోగ పరిహార పట్టిక కోసం వేచి ఉన్నారు. తిరిగి రాజయోగ పరిహార పట్టికను ప్రారంభం నుంచి పూర్తిగా విజువల్స్తో మా దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆ టెక్నికల్ స్టాఫ్ సహాయ సహకారాలతో రాజయోగ పరిహార పట్టికని అరటి పండు ఒలిచి నోట్లో పెట్టే విధంగా మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నది భక్తిమాల టీవీ. ఈ రాజయోగ పరిహార పట్టిక మాత్రమే కాదండోయ్, మరొకటి కూడా ఉంది. షోడశ చూతపత్ర కదంబం, కలిసే పూజలు, విడివిడిగా చేసుకునే కలిసే పూజలు, ఎట్ ఏ టైం చేసుకునే కలిసే పూజలు. అక్టోబర్ 16వ తేదీ కూడా, అక్టోబర్ 16వ తేదీన ఎట్ ఏ టైం అంటే 9 రక్షా కవచాన్ని ఒకేసారి పొందేటువంటి కార్యక్రమం ఓంకార మహాశక్తి పీఠం ఆధ్వర్యంలో నా సారథ్యంలో 3వసారి జరగబోతుంది. ఆ 3వసారి మాత్రమే నా సారథ్యంలో జరుగుతుంది. ఆ తర్వాత నుంచి ఈ కలిసి పూజలో 9 ఎట్ ఏ టైం 9 రక్షా కవచాలను పొందేది నా సారథ్యం ఉండదు. ఎవరి పాటికి వారు మాత్రమే చేసుకోవటం జరుగుతుంది. కనుక కలిసి పూజలకు సంబంధించిన వివరాలు, షోడశ చూతపత్ర కదంబ విషయాలు, రాజయోగ పరిహార పట్టిక విషయాలు, అనేకం మీరు ఎన్నో కోరికలతో ఇంతకాలం పాటు వేచి ఉన్నారో ఆ అన్నింటినీ కూడా తిరిగి మరొక్కసారి మీ ముందుకు తీసుకురావాలనేటువంటి సత్ సంకల్పంతోనే నడుం కట్టింది భక్తిమాల టీవీ.
ప్రతిరోజు కూడా దాదాపు అరగంట నుంచి గంట పాటు మీకు చక్కని కార్యక్రమాన్ని ప్రసారం చేయబోతున్నాం. మీకు ఖాళీగా ఉన్న సమయంలోనే క్లిక్ చేయడానికి ప్రయత్నించండి. మీరు ప్రయత్నించడం కాదండి, మీరు విన్నటువంటి కార్యక్రమాలని ఈ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఎవరికైతే లేదో అలాంటి వారందరికీ దయచేసి తెలియజేయండి. ఎందుచేతనంటే మనం ఎన్నో కార్యక్రమాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఎవరికి వారు ఆ కార్యక్రమం విని ఆ విషయాన్ని వారు మస్తిష్కంలో ఉంచుకున్న దానికంటే ప్రజా బాహుళ్యంలోకి పంపిస్తే మన దేశమే కాదు ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. చక్కని శాంతి రావడానికి కూడా అవకాశాలు అంటూ ఉంటాయి. ఈ భక్తిమాల టీవీ ఏ ఒక్కరికి పోటీ కాదని మరొక్కవారు చెబుతున్నాం. మేము మాత్రమే సాటి, మాకున్నటువంటి చిన్నపాటి కొద్ది వనరులతోనే మీకు అందించబోతున్నాం మంచి కార్యక్రమాల్ని. దయచేసి భక్తిమాల టీవీ అందించే కార్యక్రమాల్ని మనసారా స్వాగతిస్తారని మరొక్కమారు ఆకాంక్షిస్తున్నాను. తప్పకుండా మీ అందరి వాడుగా నన్ను మరింత దగ్గరకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ప్రతిరోజు నిత్యం భక్తిమాల.tvలో మీ గ్రహబలం కార్యక్రమాన్ని స్వాగతిస్తూ ఉండండి. నమస్కారం.